నమస్తే, శివాభి న్యూస్ కు స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటా. గూడూరు పురపాలక కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల ముగింపు సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఘన నివాళి. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి. గూడూరులో ఏపీటీఎఫ్ మహాసభలకు సంబంధించిన గోడ పత్రికలు ఆవిష్కరించిన ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిరంజీవి నాయకులు. వైభవంగా ఆంజనేయ స్వామి జెండా ఉత్సవం. మహాలయ అమావాస్య సందర్భంగా గూడూరులోని తూర్పు వీధిలో స్వామివారి విగ్రహానికి విశేష పూజలు. అనంతరం మాడవీధి ఉత్సవం. విరివిగా పాల్గొని ఆంజనేయుని దర్శించుకున్న భక్తులు. పురపాలక సంఘంలో పనిచేసే కార్మికులకు ఏదైనా సమస్య వస్తే వారి కుటుంబ సభ్యుల సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని పురపాలక కార్యాలయంలో స్వచ్ఛతా హీ సేవ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక పురపాలక కార్యాలయంలో ముగింపు సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. ఇటీవల వరదలు సంభవించిన విజయవాడ నగరంలో సేవలు అందించి పురపాలక సంఘానికి చెందిన 11 మంది కార్మికులను ఆయన చేతుల మీదుగా సన్మానించి పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ పట్టణాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచే పురపాలక కార్మికులను తాను కుటుంబ సభ్యులుగా భావిస్తానని తెలిపారు. విజయవాడ వరదల్లో కార్మికులు ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. మంచివాళ్ళు కాబట్టి మన గూడూరు బాగుండాలి, మన గూడూరులో శానిటేషన్ బాగుండాలనే ఉద్దేశంతో నాకు గతం కన్నా గూడూరుని ఇప్పుడు చూస్తే సంతోషం ఉంది. కొంత గతంలో మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు ఉండేరు సిబ్బంది, కానీ పాపం అందరూ కూడా ముసలి వాళ్ళు పనిచేయలేని పరిస్థితి ఉంది. కానీ ఈరోజు చూస్తే అందరూ కూడా మధ్య వయస్కులే ఉన్నట్టు కనిపిస్తుంది, అంతా కుర్రోళ్ళు ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా గూడూరుని బాగు చేయాల్సినటువంటి పరిస్థితి మీది, గూడూరుని శుభ్రంగా ఉంచవలసినటువంటి పరిస్థితి మీది. మీరందరూ చేస్తే గూడూరుకు మంచి పేరు వస్తుంది, ఎమ్మెల్యేగా నాకు కూడా ఒక మంచి పేరు వస్తుంది అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా మన కమిషనర్ గారికి నిజంగా చాలా సంతోషం. ఒక మంచి కమిషనరు గూడూరులో ఉన్నందుకు మీరందరూ కూడా సంతోషించాలి. ఎందువల్లంటే ఆయన అన్ని అవగాహన ఉంది, పురుషుగా ప్రవర్తించేటువంటి మనస్తత్వం లేదు, అన్నీ కూడా ఆలోచిస్తాడు. ఎందుకంటే ఆయన కూడా పేద కులంలో పుట్టాడు కాబట్టి ఆయన కూడా ఈ బాధలన్నీ తెలుసని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నా. కాబట్టి మనం చెప్పేది ఒకటేనమ్మా, మనందరం కూడా పేద కులం వచ్చాం, మనం కోటేశ్వరం కాదు. కాబట్టి గూడూరుని బాగు చేయమని చెప్పి కోరుకుంటూ విజయవాడలో బ్రహ్మాండంగా మీ యొక్క సేవలను అందించినటువంటి ఆ 11 మందికి ఈరోజు ఇక్కడ సన్మాన కార్యక్రమం కూడా పెద్దలు కింద చేతుల మీదుగా జరుగుతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీకు ఏ అవసరం వచ్చినా. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వర్లు, మాజీ వైస్ చైర్మన్ శీలం కిరణ్ కుమార్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, నాయకులు కుమ్మూరు కనకరావు తదితరులు పాల్గొన్నారు.
ఎవరూ అధైర్యపడవద్దని అండగా ఉంటామని శ్రీ సేవానాథన్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి తెలిపారు. మనుబోలు బీసీ కాలనీలో బాణాసంచా పేలి గాయపడ్డ బాధితులను ఆయన పరామర్శించారు. తన వంతుగా ఆర్థిక సాయం అందించారు. మనుబోలు బీసీ కాలనీ బాణాసంచా పేలుళ్ల బాధితులను శ్రీ సేవానాథన్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి పరామర్శించారు. జరిగిన సంఘటన అడిగి తెలుసుకున్నారు. ఎవరూ అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. తన ట్రస్ట్ తరపున గాయపడ్డ కాంట్రాతి గిరీష్ కు 25,000, మామిడి లోకేష్ కు 20,000, కొమరాల మౌనికకు 5,000 రూపాయల వంతన నగదు అందజేశారు. ఏ సాయం కావాలన్నా అండగా ఉంటామని వారికి శ్రీనాథ్ రెడ్డి భరోసా కల్పించారు. అనంతరం ట్రస్ట్ సభ్యులు మాట్లాడారు. శ్రీ సేవానంద ట్రస్ట్ వ్యవస్థాపకులు మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో శ్రీనాథ్ రెడ్డి గారు ఈరోజు మనుబోలు మండలం మనుబోలు గ్రామంలోని బీసీ కాలనీలో గతంలో జరిగినటువంటి నిమజ్జనోత్సవ కార్యక్రమంలో చిన్న ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాద స్థలాన్ని మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి గారు స్వయంగా పరిశీలించి అక్కడ గాయపడినటువంటి క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొంతమందికి 50,000 రూపాయల మొత్తాన్ని వాళ్ళకి అందించడం జరిగింది. అదేవిధంగా తర్వాత కూడా ఏదైనా హాస్పిటల్ ఖర్చులకు కానీ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే సాయం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ కాలనీ కమిటీ వాళ్ళందరూ పాల్గొని వాళ్ళ యొక్క అక్కడ గాయపడినటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఆదుకుంటామని చెప్పనేసి హామీ ఇవ్వడం జరిగింది. కావున మేము ఈ ట్రస్ట్ తరపున శ్రీ సేవానందం ట్రస్ట్ తరపున మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏపీటీఎఫ్ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిరంజీవి పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలో యూనియన్ నాయకులు గోడ పత్రికలు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడారు. గూడూరు పట్టణంలో ఏపీటీఎఫ్ నాయకులు గోడ పత్రికలు ఆవిష్కరించారు. రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి వివిధ మండలాలకు చెందిన యూనియన్ నాయకులు హాజరయ్యారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి చిరంజీవి తదితరులు మాట్లాడుతూ ఏపీటీఎఫ్ ఆవిర్భవించి 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వోక్ జూబిలీ వేడుకలను 20వ విద్యా వైజ్ఞానిక మహాసభలతో కలిపి విజయనగరంలో ఈ నెల 6 నుండి 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ మిత్రులు హాజరు కావాలని కోరారు. మహాసభలకు వివిధ శాఖల మంత్రులు, జాతీయ స్థాయి వక్తలు హాజరవుతారని వారు వివరించారు. ఏపీటీఎఫ్ 80 సంవత్సరాల క్రితం 1944 ఏప్రిల్ 16 నాడున ఆవిర్భవించి 80 వసంతాలు వేడుకగా అక్టోబర్ 6, 7, 8 తేదీల్లో విజయనగరంలో వోక్ జూబిలీ ఉత్సవాలను వేడుకలను జరుపుకుంటున్నాం. మరి ఈ వేడుకకు ఉపాధ్యాయ మిత్రులందరినీ అక్టోబర్ 6, 7, 8 తేదీల్లో విజయనగరం వచ్చి మహాసభను విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. మరి 80 ఏళ్ల కాలంలో ఏపీటీఎఫ్ అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసి విద్యారంగానికి కానీ, ఉపాధ్యాయ సంక్షేమానికి కానీ, సమాజంలో ఉన్నటువంటి అంశాలపైన కానీ అనేక పోరాటాలు చేసి అనేక విజయాలు సాధించినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో నేడు ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే సిపిఎస్ రద్దు కోసం దీర్ఘకాలంగా పోరాడుతున్నామో ఆ పోరాటాన్ని కొనసాగించి సిపిఎస్ను రద్దు చేయించి ఓపీఎస్ను సాధించే వరకు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ దానికి కట్టుబడి ఉంటుందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో విద్యారంగంలో అనేక సమస్యలు ఎదుర్కొన్నాం. జీవో నెంబర్ 117 రద్దు కోసం పోరాటం చేశాం. ఆ జీవో నెంబర్ 117 రద్దు చేసి నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చి పేద బిడ్డలందరికీ నాణ్యమైనటువంటి విద్యను అందించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని ఆ దిశగా ఏపీటీఎఫ్ పోరాటం చేస్తుందని తెలియజేస్తుంది. ఎక్కువ మంది ఉపాధ్యాయులు హాజరై విజయవంతం చేయాలని కోరుతూ ఉన్నాం. దీనికి సన్నాహక సభలుగా మండల స్థాయి, జిల్లా స్థాయిల్లో మనం గతంలో అనేక మంది ఉపాధ్యాయులు హాజరయ్యి ఉపాధ్యాయుల సమస్యల మీద చర్చించి పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని విజయవంతం చేసుకున్న విషయం తెలిసిందే. అదే స్ఫూర్తితో మన మండలం నుంచి, గూడూరు డివిజన్ నుంచి ఎక్కువ మంది ఉపాధ్యాయులు విజయనగరంలో జరగబోయే 6, 7, 8 తేదీల్లో జరగబోయే వోక్ జూబిలీ సమావేశాలకు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యి విజయవంతం చేయాలని కోరుకుంటూ ఉన్నాం. ఈ సమావేశాల్లో అపరిష్కృతంగా ఉన్నటువంటి ఉపాధ్యాయుల సమస్యలైన సిపిఎస్ రద్దు, ఓపీఎస్ సాధన. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కోదండరాం, షేక్ బాబు, జైపాల్ రెడ్డి, శివకుమార్, భాస్కర్ రెడ్డి, చంద్రశేఖర్, నాగేంద్ర, టి చంద్రశేఖర్, బెంజమిన్, శ్రీధర్ రాజు, సుధాకర్, మురళీమోహన్, మంగారావు తదితరులు పాల్గొన్నారు. వృద్ధులకు అనేక చట్టాలు ఉన్నాయని వాటి గురించి అవగాహన కలిగి ఉండాలని న్యాయమూర్తి రాజేష్ తెలిపారు. వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంచిపెట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో న్యాయమూర్తి రాజేష్ చట్టాలపై వారికి అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు గోపీకృష్ణ, అరవ పార్వతయ్య, కోటేశ్వరరావు, మహబూబ్ బాషా, నిర్వాహకులు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచ అంటే అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని మనం అక్టోబర్ 1వ తారీఖున జరుపుకోవడం అనేది జరుగుతుంది. కనుక ఈ రోజు ఎవరిదంటే వయోవృద్ధుల దినం. ప్రపంచవ్యాప్తంగా వయోవృద్ధులు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళని ఏ విధంగా చూసుకోవాలి అనే ఉద్దేశంతో మనకి ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని మనము ఈ రోజు జరుపుకోవడం జరుగుతుంది. సార్ వాళ్ళు చెప్పినారు అదేమనంటే మనకి మొట్టమొదటిసారిగా మనకి 2007లో తల్లిదండ్రులు అదే విధంగా వయోవృద్ధుల సంరక్షణ మరియు పోషణ చట్టం అనేది 2007లో రావడం జరిగింది. దానికన్నా ముందు మనకి 1955లో హిందూ గార్డియన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1955 లో రావడం జరిగింది. అంటే ఎవరైనా భార్య నుంచి గాని భర్త నుంచి గాని లేకపోతే వృద్ధాప్యం అంటే ఎక్కడి నుంచి వచ్చేది కాదు, మన జీవన దశ అంచెలంచెలుగా వచ్చేటటువంటి బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం. వృద్ధాప్యం చాలా కష్టంగా ఉంటుంది, బాల్యం చాలా ఆనందంగా ఉంటుంది, యవ్వనంలో చెప్పబడలేదు. కానీ ఈ వృద్ధాప్యం ఎందుకు ఇంత కష్టతరంగా ఉంటుందంటే వయస్సు మనకి సహకరించదు, వ్యాధులు వస్తాయి, మొక్కాళ్ళ నొప్పులు, జీర్ణశక్తి సరిగా ఉండదు, కొంత నిమ్ము వాతావరణం వచ్చినా దగ్గు, జలుబు, ఇబ్బంది వస్తుంది. వ్యాధులతో వచ్చేటటువంటి దశే కాబట్టి అది వృద్ధ దశ. దాంట్లో వ్యాధులు ఉన్నాయి, యవ్వనంలో వ్యాధులు లేవు, బాల్య దశలో వ్యాధులు లేవు. సాయిరాం వృద్ధాశ్రమంలో వయోవృద్ధుల దినం ఈ రోజు ప్రపంచ దినం. వయోవృద్ధుల సీనియర్ సిటిజన్స్ డే అంటారు. అందుకని మా న్యాయ విజ్ఞాన సదస్సు కమిటీ వారు మా సబ్ జడ్జి గారు తీసుకొని మీ దగ్గరకు వచ్చి మీకు అందరికీ వారి ఖర్చే ఈ పనులు అన్ని వారి ద్వారానే వెళ్ళడం ఇవ్వడం జరిగింది. మరి ఇందాక సార్ గారు మిమ్మల్ని చాలా ప్రశ్నలు వేశారు. మీరందరూ చాలామంది మాకు బిడ్డలు ఉండాలని చెప్పారు, బంధువులు ఉండాలని చెప్పారు, కూతుర్లు ఉండాలని చెప్పారు. అయినా సరే మీరు ఇక్కడ ఉండడం దురదృష్టకరం. మీరు ఇక్కడ ఉండకూడదు. ఎందుకంటే మీరు మీ వివాహాలు జరిగినప్పుడు మీకు ఇల్లు, వాకిలి, భర్త, పిల్లలు వీళ్ళందరూ ఉండే ఉంటారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు గనులు కేటాయించాలని సిపిఐ పట్టణ కార్యదర్శి కాళీషా తదితరులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి గూడూరు శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. గూడూరు పట్టణంలోని గడియార స్తంభం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ప్రాంతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయొద్దంటూ విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి గూడూరు శాఖ ప్రతినిధులు నిరసించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ పట్టణ కార్యదర్శి కాళేశా తదితరులు మాట్లాడుతూ నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విశాఖ ఉక్కును ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసేందుకు కుట్రలు పన్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు బీజేపీతో పొత్తు కారణంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేని దుస్థితి నెలకొందన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటు పరం కాకుండా ఉద్యమాలు చేస్తామని వారు హెచ్చరించారు. విశాఖ ఉక్కు ఏదో మోడీ చంద్రబాబు నాయన ఏదో ఇచ్చినట్టు ఉంది వాళ్ళ పరిస్థితి. అది పోరాడి విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, అనేక మంది రాజకీయ నాయకులు ప్రాణాలు అర్పించి సాధించిన విశాఖ ఉక్కు, ఆ ఉక్కు ఫ్యాక్టరీని మోడీ అనేవాడు వచ్చి ప్రధానిగా మూడోసారి అయిన తర్వాత దాన్ని పెట్టాలని చెప్పి దాన్ని తీసేయాలని చెప్పి ఒక ఆలోచనతో ప్రైవేట్ పరం ఒప్పచెప్పాలని కుట్రతో ఈ రోజు దాన్ని మీద పన్నేస్తున్నారు. ఏదో చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ప్రత్యేక హోదా తెస్తాడని చెప్పి అనుకుని ఇట్లాంటి మునలోపుల్ని ఫ్యాక్టరీ నష్టాలతో కొనసాగుతుందని చెప్పి అదే పనిగా దానిని మూసేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ప్రయత్నిస్తున్నాయి. ఇటీవల 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని రిట్రెంచ్ చేయడం జరిగింది. గేట్ పాసులు తీసేయడం జరిగింది. దానిపైన ఆ లోకల్కు ఉన్న కేంద్ర మంత్రి అలాగే రాష్ట్ర మంత్రి, ఆ లోకల్ ఎమ్మెల్యే అందరూ కూడా దానికి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మూసేసేది లేదు అని చెప్పి ఒక పక్క ప్రకటన చేస్తూ, ఒక పక్క ఏమో ఆ ఫ్యాక్టరీకి కావలసిన ముడి సరుకును కానీ లేదా ఐరన్ ఓర్ కానీ లోన్లు ఇవ్వడం కానీ చేయకుండా ఇప్పటికే 2 బ్లాస్ట్ ఫర్నిచర్లు మూతపడ్డాయి. ఇంకొకటే కొనసాగుతుంది ఈ దేశంలో. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉపాధి కూలీలకు ప్రతిరోజు పనులు కల్పించడం జరుగుతుందని ఎంపీడీ శివకుమార్ తెలిపారు. సైదాపురం మండలంలోని రామసాగరంలో పీటీ ట్యాంక్, అనంతమడుగులో ఉపాధి పనులు ఆయన పరిశీలించారు. సైదాపురం మండలంలోని ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పీటీ ట్యాంకును ఎంపీడీఓ శివకుమార్ పరిశీలించారు. అలాగే అనంతమడుగు గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించి
సంతృప్తి వ్యక్తం చేశారు. కూలీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శివకుమార్ మాట్లాడుతూ ఉపాధి కింద మండలంలో పనులు జరుగుతున్నాయన్నారు. ప్రతి గ్రామంలో కూలీలకు పనులు కల్పించడం జరుగుతుందని తెలిపారు. అనంతమడుగు గ్రామంలో 54 మంది కూలీలు పనులు చేస్తుండగా రిజిస్టర్ తనిఖీ చేయగా అంతే మందిని నమోదు చేశారని పేర్కొన్నారు. పనికి తగ్గ వేతనం ఇవ్వడం జరుగుతుందని ఆయన వివరించారు. సంబంధించి మొదటగా అనంతమడుగు గ్రామంలోని ఎన్ఆర్జీఎస్ వర్క్ని పరిశీలించడం జరిగింది. అక్కడ 54 మంది మాస్టర్ వేస్తున్నారు. 54 మంది కూడా ఫీల్డ్లో ఉండడం గమనించడం అయింది. ఇక్కడ కూలీలందరూ కూడా ఏంటంటే పని చేసేదానికి ఉత్సాహం, నిర్దేశించిన పనిని ఖచ్చితంగా మ్యాక్సిమం కూలీ వచ్చేటట్టుగా ఆదేశాలని ఏపీఓ గారికి ఫీల్డ్ స్టాఫ్ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఆ ప్రదేశంలో గతంలో దాదాపు ఇంకొక వారం రోజుల వరకు అదే పని వాళ్ళకి ఇవ్వడం, గ్రామ పంచాయతీని తనిఖీ చేయడం అయింది. అక్కడ కూడా సువిధాగా పనిచేస్తున్నారు అందరూ కూడా. ఈ కార్యక్రమంలో ఏపీఓ చంద్ర తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయుడు గాంధీ మహాత్ముడని ఆయన జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని బీజేపీ జిల్లా కోర్ కమిటీ సభ్యులు విజయభాస్కర్ రెడ్డి తదితరులు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ ప్రాంతంలో బీజేవైఎం ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది. పట్టణంలోని గాంధీ బొమ్మ ప్రాంతంలో బీజేవైఎం ఆధ్వర్యంలో గాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం నాయకులు చీపురు పట్టి రోడ్లు శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జిల్లా కోర్ కమిటీ సభ్యుడు విజయ్ భాస్కర్ రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ గాంధీ జయంతి రోజున స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టామన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ముందుండి ఉద్యమాన్ని నడిపిన గొప్ప మహానాయకుడు గాంధీ అని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించి ముందుకు నడవాలని వివరించారు. గాంధీ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు మన దేశం కోసం, మన యొక్క దేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి గొప్ప వ్యక్తి గాంధీ గారు. ఆయన చేసినటువంటి స్వతంత్రం కోసం చేసినటువంటి పటిమ ఎంతో వెనలేనిది. ఈరోజు మనం చూస్తున్నాం గాంధీజీ యొక్క ఆయన యొక్క ఆశయాలతో ముందుకు ప్రతి ఒక్క విద్యార్థి, యువత, అదేవిధంగా పెద్దలు అందరూ కూడా ఆశయంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఆయన యొక్క జయంతి సందర్భంగా గూడూరు పట్టణంలో కూడా స్వచ్ఛ భారత్ లాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి ఏదైతే గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో నాయకులు గాలి ప్రకాష్ నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి, అభిలాష్ రెడ్డి, శివశంకర్, కిరణ్, నవీన్, ప్రదీప్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి ఎంపీడీ శివకుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వచ్ఛ భారత్ లో భాగంగా కార్యాలయ పరిసరాలను ఎంపీడీ శివకుమార్ సిబ్బంది శుభ్రం చేశారు. గూడూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం గాంధీ చిత్రపటానికి నాయకులంత పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు పంటా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పోల చంద్రశేఖర్, వేమయ్య, బ్రహ్మయ్య, సుబ్బరామరాజు, నిహేమియా, సుబ్బారావు, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. గాంధీ జయంతి పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ పిసిసి ఆదేశాల ప్రకారం గాంధీ మహాత్మునికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ పాలనలో ఈ 15 సంవత్సరాలలో బేరీ చేసుకుంటే బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, మతతత్వం, విభజించు పరిపాలించు విధానాలు ప్రోత్సహిస్తూ దేశాన్ని సర్వనాశనం చేస్తుంది. దీనికి నిరసనగా సత్యాగ్రహం. అక్టోబర్ 2వ తేదీ మన జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరపున ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం పిలుపు మేరకు ఈరోజు మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ రాష్ట్రంలో మరి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎంత అవసరమో
ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రేమ, అభిమానం, సహనము, నిజాయితీ, అహింస ఇవన్నీ కూడా ఆదేశానుసారం ఈ గాంధీ మహాత్ముడి యొక్క జయంతి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా గతంలో కాంగ్రెస్ పరిపాలన జరిగినంత కాలం దేశం ఎంత అభివృద్ధి చెందిందో, ప్రజలు ఎంత ముందుకు వెళ్ళారో, ప్రజలు ఎంత బాగుపడ్డారో అందరికీ తెలుసు. గత 15 సంవత్సరాల నుంచి ఈ పార్టీలు ఆ పార్టీ వస్తే ఈ పార్టీ, ఈ పార్టీ వస్తే ఆ పార్టీ అన్నట్టుగా మార్చుకుంటూ ఆ పార్టీ నేతల మీద వీళ్ళ కేసులు పెట్టుకోవడం, ఈ పార్టీ నేతల మీద వాళ్ళ కేసులు పెట్టుకోవడం, ఈ విధంగా జరుగుతుందే కానీ ప్రజల గురించి ఆలోచించిన పాపాన పోయినటువంటి ఏ పార్టీ లేదు, ఏ నాయకుడు లేడు. కాబట్టి మళ్ళీ అయినా సరే గూడూరులోని గాంధీ బొమ్మ సెంటర్లో వైజేపీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు జరిగాయి. గాంధీ విగ్రహానికి క్లబ్ ప్రతినిధులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం క్లబ్ అధ్యక్షుడు మనోజ్ కుమార్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు ఆర్వీరావు, రవీందర్ రెడ్డి, మురళీనాయుడు, సీను, పసుపులేటి ప్రసాద్, ఎస్ఎల్ఎన్ స్వామి తదితరులు పాల్గొన్నారు. అనేక సేవా కార్యక్రమాలు చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా గాంధీని స్మరించుకుంటూ గాంధీ జయంతి ఈ యొక్క గాంధీ బొమ్మ సెంటర్లో ఇక్కడ పూలమాల వేసి ఆయనకి ఘనంగా జయంతి జరుపుతూ ఉన్నాము. కాబట్టి అనేక స్వాతంత్ర అహింస పరమో ధర్మ అనే దీని మీద అహింస అనేది సత్యం మీద ఆయన నిలబడి మనకి స్వాతంత్రం తీసుకొచ్చారు. ఆయనతో పాటు లాల్ బహదూర్ శాస్త్రి కూడా ఈరోజు జయంతి. ఆయన మన దేశానికి ఎంతో సత్కీర్తిని అనుకుంచి మన స్వాతంత్ర ఉద్యమంలో ఆయన కూడా పార్టిసిపేట్ చేసి బ్రిటిష్ వాళ్ళని కబంధ హస్తాల్లో మనం వాళ్ళ బానిసలుగా ఉన్న టైంలో ఆయన ఎంతో చాకచక్యంగా, శాంతియుతంగా వారిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి విదేశీ వస్తు బహిష్కరణ, ఉప్పు సత్యాగ్రహం ఇటువంటి కార్యక్రమాల ద్వారా మనం హింసావాదంలో ఎంత పోరాడినా స్వాతంత్రం రాదు అని ఆయన ఆలోచించి వాళ్ళని అహింసా పద్ధతులలో ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టి మన దేశానికి స్వాతంత్రం వచ్చే విధంగా ఆయన దాంట్లో విజయం సాధించారు. ఇంటర్నేషనల్ వారు క్యాలెండర్ ఈవెంట్లో గాంధీ జయంతి అక్టోబర్ 2 నిర్ణయించడం మా గవర్నర్, మా జిల్లా గవర్నర్ గౌతమ్ గారు ఆదేశాల మేరకు జిల్లా మొత్తం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. గాంధీ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం మేము అక్టోబర్ 2 గాంధీ గారికి పూలమాలలు వేసి ఆయన నివాళులు అర్పించడం మాకు ఒక ఆనవాయితీగా చేస్తున్నాము. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మా గాంధీ పుట్టిన రోజుని జన్మదినంగా ఒక పండుగగా కూడా దేశం మొత్తం జరుపుకుంటున్నాం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మనకు స్వాతంత్ర్యం రాకముందు ఆయన అహింసా మార్గంలో శాంతియుతంగా పోరాడి మన స్వాతంత్రాన్ని తీసుకొని రావడం జరిగింది. ఆయన చరిత్ర మొత్తం మన కానీ పరిశీలిస్తే ఆయన సత్య, ధర్మ, ప్రేమ, శాంతి, అహింసా మార్గాలు ఆయన ఆస్తులుగా చేసుకొని వాటి పరికరాలుగా చేసుకొని స్వాతంత్రాన్ని సాధించడం జరిగింది. అంటే ఏ కార్యక్రమం మనం ఎన్ని విధంగా కొనసాగి సక్సెస్ఫుల్గా జరగాలన్నా కూడా ఆ ఆయుధాలు అనేది సత్యము, ధర్మము, ప్రేమ, శాంతి ఇవి అందరము పాటించాలని, తద్వారా మనం ఆయనకు ఆయనకు జన్మదిన మనం ఎలా జరుపుకుంటున్నామంటే ఆయన ప్రధానమైంది. గాంధీ జయంతి సందర్భంగా గూడూరులోని బజార్ వీధిలో ఉన్న గాంధీ విగ్రహానికి కృపా చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక్కడున్న కళ్యాణ్ మేడం గారికి నా వందనాలు. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నలుగురికి సేవ చేసే ఆలోచనతో పెట్టిన సంస్థని నా వంతుగా ఏదో వృత్తపక్ష సాయంతో చేద్దామనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. కృపా సేవలు ఇలాంటి సేవలు మరెన్నో జరపాలని, మరెందరికీ మంచి సేవలు అందించాలని
ఆ దేవుని మనసుతో కోరుకుంటున్నాను. సాయిరామ్ ట్రస్ట్ నందు గోపాల్ గారు అల్లుడైన పర్వతాల రమేష్ జన్మదినం సందర్భంగా ఈరోజు ఈ ఆశ్రమంలో టిఫిన్ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు మా ట్రస్ట్ తరఫున తెలియజేయడం జరుగుతుంది. అలాగే పర్వతాల రమేష్కి ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని నిర్వాహకులు శ్రీ కళ్యాణి మేడం గారికి, మా కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ కటకం శ్రీనివాసులు గారికి, అదేవిధంగా మా కుటుంబ సభ్యులు అంటే కృపాసేవ చారిటబుల్ సభ్యులందరికీ ఆ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి మా మేనల్లుడు పర్వతాల రమేష్ పుట్టినరోజు. మహాలయ అమావాస్యను పురస్కరించుకుని గూడూరు పట్టణంలో ఆంజనేయ స్వామికి విశేష పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక తూర్పు వీధిలో కొలువై ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద భక్తులు విరివిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి జెండాతో మాడవీధి ఉత్సవం వైభవంగా జరిగింది. మేళ తాళాలు తప్పెట్లతో జరిగిన ఉత్సవంలో భక్తులు పాల్గొని టెంకాయలు కుట్టి మొక్కులు తీర్చుకున్నారు. పక్కన కొట్టు దాని మీద పడకుండా చూడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటా. గూడూరు పురపాలక కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల ముగింపు సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఘన నివాళి. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి. గూడూరులో ఏపీటీఎఫ్ మహాసభలకు సంబంధించిన గోడ పత్రికలు ఆవిష్కరించిన ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిరంజీవి నాయకులు. వైభవంగా ఆంజనేయ స్వామి జెండా ఉత్సవం. మహాలయ అమావాస్య సందర్భంగా గూడూరులోని తూర్పు వీధిలో స్వామివారి విగ్రహానికి విశేష పూజలు. అనంతరం మాడవీధి ఉత్సవం. విరివిగా పాల్గొని ఆంజనేయుని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.